హాయ్ అండి. అందరికి గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మనం చిన్న పిల్లల కొరకు ప్రార్థన చేద్దాము. రోజులు ఎంత భయంకరంగా ఉన్నాయంటే మనిషి ఆలోచనలు ఘోరంగా తయారవుతున్నాయి. ఆఖరికి వృద్ధాప్యంలో ఉన్న వారిని, చిన్న బిడ్డల్ని కూడా వదిలిపెట్టట్లేదు. ప్రేమ కన్నా, భయం కన్నా కామం పేలుతుంది. మనిషి ఆలోచనని కప్పేస్తుంది. దుర్మార్గంగా ఆలోచిస్తూ ఉన్నారు. వారికి దేవుని భయం లేదు, మనిషి భయం లేదు, ఏ భయమో లేదు. ఏముందిలే, ఒక నెల అయితే 6 నెలలు జైల్లో ఉంటాం, 4 దెబ్బలేస్తారు, మళ్ళీ వచ్చేస్తాం అన్న ధీమాతో ఉంటున్నారు. కానీ చేసిన తప్పుకి శిక్ష తప్పదు, తప్పించుకోలేరు. ఈరోజు ఇక్కడ తప్పించుకోవచ్చు, కానీ దేవుని దృష్టి నుంచి ఎప్పుడు తప్పించుకోలేరు. చిన్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాము. నాతో పాటు మీరు ఇక్కడ ఏకీభవించి ప్రార్థన చేయండి. సర్వసృష్టికర్త అయిన దేవ, సర్వోన్నతుడ, సర్వాంతర్యామి, నీ నామానికి లెక్కలేని స్థుతులు అర్పించుకుంటూ నాయన తండ్రి, చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి నీ కృప, నీ కాపుదల దయచేయండి. వారి చుట్టూ నీ అగ్ని కంచి దయచేయండి ప్రభా. సహాయం చేయండి. ఎటువంటి ఆటంకం లేకుండా వారు తినేటప్పుడు తండ్రి, ఆడుకునేటప్పుడు నీ కృప, నీ కాపుదల దయచేయండి. తినే ఫుడ్లో మంచి బలాన్ని దయచేయండి, తినే జీవాన్ని దయచేయండి. వారు ఆడుకునేటప్పుడు సురక్షితమైన స్థలాల్లో ఆడుకోవడానికి సహాయం చేయండి. ఎవరైతే వారి ఎదుట దుర్భరమైన ఆలోచనలతో వస్తున్నారో వారి దూరపరచండి. దుష్టుల నుంచి దూరపరచండి. వారికి మీ రక్షణ దయచేయండి. నీ కృప, నీ కాపుదల దయచేయండి. చిన్న బిడ్డలు నాయన తండ్రి, వాళ్ళ ఎల్ల నీ కృప దయచేయండి ప్రభా. మనిషి ఆలోచన ఎంత ఘోరంగా తయారవుతున్నాయో, ఉన్న కొద్దికి ప్రభా, కాలం మారే కొద్దికి ప్రభా దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు. ఆఖరికి పసి బిడ్డలను కూడా వదిలిపెట్టట్లేదు ప్రభా.